నిన్న రాధాకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊహాగానాలు, వాళ్ళ చెప్పే విధానాన్ని గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దానికి అప్పుడే ఎత్తుకున్నాడు మా సాయి, మా మేధావి సాయి, తర్వాత ఇంకో వైఎన్ఆర్, ఇంకో కేఎస్ ప్రసాద్, ఈ మేధావులందరూ ముప్పేట దాడిమాట. అప్పుడే నువ్వు అలా ఎలా అంటావు, నువ్వు ఇలా ఎలా అంటావు, గుమ్మడికాయలు దొంగంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారో, మీకేం అవసరం, నేను అనేది అది కదా. ముఖ్యంగా ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ఒక క్లారిటీ నాకైతే వచ్చింది. నాకు ఒక క్లారిటీ వచ్చింది, మా గుడ్లబాబుని ఉద్దేశించి అన్నాడేమో అని చెప్పేసాను. నేను అది వీడియో చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది. ఇది ఖచ్చితంగా గుడ్లబాబుని ఉద్దేశించి మాట్లాడిందే, అందులో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటున్నానంటే చిన్న చిన్న జర్నలిస్టులని, ఆఖరికి మా సాయిని కూడా రాధాకృష్ణ గారు పెద్ద పట్టించుకోరు. అలా అవుతూ ఉంటారు, అలా మాట్లాడుతూ ఉంటారులే. వాడి గురించి మనం మాట్లాడేది ఏంటి? సాయి ఎన్నిసార్లు మాట్లాడినా సరే, సాయి రాధాకృష్ణ గారిని ఉద్దేశించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎంత వక్రీకరించి మాట్లాడినా సరే ఏ రోజు కూడా ప్రస్తావించిన పాపను పోలా మాట్లాడరు కూడా. ఆయన మాట్లాడంటే ఈయన స్థాయిని పెంచినట్టే. సో అస్సలు పట్టించుకోరు. జర్నలిస్ట్ సాయి గురించి మనకు బాగా తెలిసిందే. ఒక స్టేజ్ వచ్చేంత వరకు ఒకరిని పొగడాలా, వాళ్ళని విమర్శిస్తాను, వీళ్ళని విమర్శిస్తాను, మనకు ఒక పేరు వచ్చేద్ది అనుకునే వ్యక్తి అలాగే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకెవరు ఉన్నారంటే ఖచ్చితంగా మా గుడ్లగోపే. అందులో ఇంకో ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో గత 4-5 నెలల బట్టి కూడా వైసీపీకి అనుకూలంగా, వైసీపీకి భజన చేస్తూ ఎప్పుడు మాట్లాడినా వైసీపీ వచ్చుద్ది, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే దాన్ని వక్రీకరించి మాట్లాడడం, విషయం తెలుసుకోకుండా సగం వీడియోలు చూసి మాట్లాడేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా గుడ్లగోపే చేసుకుంటూ వచ్చాడు. నేను ఆ కౌంటర్ కూడా గుడ్లగోపగా అనుకుంటున్నా. మరి అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నాకు అర్థమైంది అయితే అదే. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది అయితే అదే. అయితే వీళ్ళ బాధ చూడాలి. ఇప్పుడు ఈ ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు అని చెప్పేసి ఉన్నారో, వైసీపీకి అనుకూలంగా మాట్లాడే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ వర్ణాతీతం. అప్పుడే స్టార్ట్ చేశారు. గతంలో మీరు మాట్లాడలేదా, ఇప్పుడు మీరు మాట్లాడలేదా, అప్పుడు మాట్లాడినప్పుడు మీరేమయ్యారు, ఎందుకని తడుముకోవడం దేనికి అంటున్నా. 4 రోజులు అయితే తెలిసిపోద్ది అంతా కూడా. ఇప్పుడు ఒకరిని ఉద్దేశించి మాట్లాడాలన్నప్పుడు, వాళ్ళ పేరు ప్రస్తావన తేలైనప్పుడు ఖచ్చితంగా అందరినీ ఉద్దేశించే అంటారు. ఆ మాత్రం దానికి మీరు గుడ్డలు చించేసుకోవసరం లేదు. ఇప్పుడు మా కేఎస్ ప్రసాద్ ఉన్నాడు. జనరల్గా ఏ సంస్థ కూడా జూన్ 1 సాయంత్రం 6:30 వరకు, 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తాయి. అప్పుడు ప్రకటిస్తారు. అది ఎన్నికల సంఘం నిబంధన కదా. రైజ్ అని చెప్పేసి ఏదో ఒక ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చేసి ఒక స్క్రీన్ మీద వేసేసి, ఇక వైసీపీ ఎక్కడ గెలుస్తుంది, ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసాడు. నేను అప్పుడే మాట్లాడా, కేఎస్ ప్రసాద్ గారు ఎగ్జిట్ పోల్స్ జూన్ 1 వరకు ఎవరో ప్రకటించరు. జాతీయ మీడియా కానీ, లేదంటే ప్రాంతీయ మీడియా కానీ, లేదంటే సర్వే సంస్థలు కానీ రిలీజ్ చేయకూడదు. సర్వే సంస్థలు కూడా రిలీజ్ చేయకూడదు కూడా. ఇప్పుడు జూన్ 1 సాయంత్రం 6:30 వరకు చేయకూడదు. మరి మీకు వచ్చిన సర్వే ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, మీకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏ సంస్థ ఇస్తుందయ్యా మీకు అట్లా అని చెప్పేసాను. ఇంకా దాన్ని ఆ టాపిక్ని అక్కడితో వదిలేసాడు ఆయన. మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ అంటే ముందుకు రాలా. సరే, ఆ తర్వాత కొంతమంది జర్నలిస్టులు చేసుకుంటూ వచ్చారు. బాబు మీరు జర్నలిస్టులు ఎలా అయ్యారు మాకు అర్థం కావట్లేదురా, ఎగ్జిట్ పోల్స్ ఇంకా చెప్పరు, ఏ సర్వే సంస్థ కూడా రిలీజ్ చేయదు, ప్రకటించకూడదు, ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నాయి మనకి, ఆ మేరకు ఏ సంస్థ కూడా ప్రకటించదు, ఒకవేళ ప్రకటిస్తే కనుక దానికి విరుద్ధం, అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు, తీసుకుంటారు కూడా అని చెప్పేసాను. రాధాకృష్ణ గారు మాట్లాడింది కూడా ఈ తుత్తరగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆపుకోలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే, వాళ్ళని ఉద్దేశించే. కానీ ఇక్కడ ఏంటంటే మా సాయి ఫీల్ అయిపోతాడు, మా కేఎస్ ప్రసాద్ ఫీల్ అయిపోతాడు, అసలైన మా గుడ్లగోపు మాత్రం ముందుకు రాడు. అర్థమైంది గుడ్లగోపుకే. అలా ఉంటుంది. ఆ పంచప్రభాకర్ గారు అయితే మరీ ఘోరం. ఇంకా ఏదో ప్రత్యేకించి అన్నీ అన్నట్టు, ఆడి పేరు ప్రస్తావించే మాట్లాడినట్టు. ఆడి జర్నలిస్ట్ కాదు, బొక్క కాదు. నువ్వేనా జర్నలిస్ట్ ఏంట్రా ప్రభాకరా? కాదు కదా, నువ్వు జర్నలిస్ట్ కాదు, నువ్వు ఒక డాక్టర్వే. నీ గురించి ప్రస్తావించలా, నేను మొదలు పెట్టేయాడండి ఇంకా బూతులు. అబ్బాయి అంత కాదు ఎంత, అనా కొడుకు ఈనా కొడుకు ఇంకన్నీ బూతులే. లేదన్నా కానీ ఇటు మీదనే వేసుకుంటాడు. ఇటు రాధాకృష్ణ గారు ఏం మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా ఈ ప్రభాకర్ గారు మీదనే వేసుకుంటాడు. ఈడొకుడు డాక్టర్ ప్రదీప్ చింత, ఆడు తెలివైనడు, ఆడొకుడు, ఈ లేడి పంత కూడా ఇప్పుడు ఏబిఎన్ పైన ఉంటుంది.
రాధాకృష్ణ గారి పైన ఉంటుంది ఇప్పుడు కూడా. ఆయన ఏది మాట్లాడినా కానీ వీళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చి ఇలా ఇంకా ఒకటే బూతులు అందుకుంటే మళ్ళీ ఒక్కొక్కరు 30 నిమిషాలు 35 నిమిషాలు మాట్లాడతారు. అది ఎక్కడ విశ్లేషణ, అది ఎక్కడ బూతులో నాకు అర్థం కావట్లా. ఒక 5 నిమిషాలు మాట్లాడాడు, కొన్ని 10 నిమిషాలు మాట్లాడంటే అర్థం ఉంటుంది. ఆ తిట్టే బూతులు కూడా అంతంతసేపు ఎందుకు మాకు అర్థం కావట్లా. వైఎన్ఆర్ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. నిన్నంతా కూడా ఒకటే ఏడుపు, అదే ఏడుపు. రాధాకృష్ణ గారు అలా అనొచ్చా? గతంలో మీరు మాట్లాడినప్పుడు ఏమైపోయింది? మీరు ఎందుకు తడివేసుకుంటున్నారు? అసలు మీ పేర్లు ప్రస్తావించలేదు కదా. అసలు మిమ్మల్ని అసలు ఆయన పట్టించుకోడు. మిగిలిన జర్నలిస్టుల పేరుతో ఎవరైతే ముందుకు వెళ్తూ ఉన్నారో, ఎవరైతే చెప్తా ఉన్నారో, వైసీపీకి అనుకూలంగా ఎవరైతే భజన చేస్తూ ఉన్నారో వాళ్ళని అసలు రాధాకృష్ణ గారు అసలు పట్టించుకోడు కదా. ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? ఊరికే రాధాకృష్ణ నా గురించి అనేసాడు, నన్ను ఉద్దేశించే అన్నాడు, నన్నే అన్నాడు అని మళ్ళీ మీరు కూడా అక్కడ వాడేసుకొని మళ్ళీ మీరు హైప్ తెచ్చుకోవడమే కదా. మిమ్మల్ని అలా మీ పేరు ప్రస్తావించడా? అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఆయన. అంటే వైసీపీకి అనుకూలంగా సపోర్ట్ చేసింది మీరేనా? ఆ లాజిక్ ఆలోచించుకోవాలి కదా మనం. కేఎస్ ప్రసాద్ అయినా సరే మీరు ఈ మధ్యన బోడిగుండికి మోకాలకి మూడేసి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారో మాకు అర్థం కావట్లా. రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న కూడా మాట్లాడారు. అదొక విచిత్రమైన వింత వాదన. ఎందుకు మాట్లాడతారో కూడా మాకు అర్థం కాదు. మాట్లాడితే నారా లోకేష్ గారు అంటారో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గాజు గ్లాస్ కూటేశారంటారో. నువ్వు చూసావా, నీకు తెలుసా అంటే సార్ కొద్దిగా రియాలిటీలోకి రండి. మనం ఏదైనా మాట్లాడితే దగ్గరగా ఉండాలి, రియాలిటీకి కొద్దిగా దగ్గరగా ఉండాలి. ఊహాగానాలు వద్దు. మన ఊహాగానాలో మన బుర్రలో ఉన్న దరిద్రాన్ని తీసుకొచ్చి జనం మీద రుద్దేసే ప్రయత్నం చేయొద్దు. అది చాలా దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఊహాగానాలు చెప్తూ అది అలాగా ఇది ఎలాగా కేఎస్ ప్రసాద్ అలాగానో, లేదా ఇంకొకరు అలాగానో, సాయి అలాగానో మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. ఊహాగానాలు మాట్లాడదు. ఎవరైనా ఏదైనా మాట్లాడనుకో, ఇది తప్పు, ఇది ఈ మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, ఇది అని వేరే వేలో కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఒక విశ్లేషణ మీరు చేసే విశ్లేషణ అన్నీ తప్పేలే, పనికి మాల విశ్లేషణ చేస్తారు. ఎందుకు చేస్తారో కూడా మీకు కూడా అర్థం కాదు. మీరు చేసే విశ్లేషణ ఎందుకు చేస్తారో కూడా మీకు అర్థం కాదు, చూసేవాళ్ళకి కూడా అర్థం కాదు. మన కడుపులో ఉన్న మంట ఆ విషయాన్ని మనకు ఎక్కే ప్రయత్నం తప్పితే మనం ఏ రోజు విశ్లేషణ చేసామని ఒక విషయం పైన ఎప్పుడైనా ఒక విశ్లేషణ చేసామా మనం? నువ్వు కానీ, సాయి కానీ, ఇంకొకరు కానీ సాయిది అయితే డిఫరెంట్. ఆయనకు సపరేట్ ఒక టార్గెట్ ఉంటుంది. జర్నలిస్ట్ సాయికి సపరేట్ ఒక టార్గెట్ ఉంటుంది. రోజుకి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసామనేది ఆయనకి ముఖ్యం, ఆయనకి ఇంపార్టెంట్. అది నిమిషం మాట్లాడినా, నిమిషంన్నర మాట్లాడినా, 2 నిమిషాలు మాట్లాడినా, మ్యాక్సిమం 2 నిమిషాలు లోపే ఉంటాయి. అన్ని వీడియోలు 2 నిమిషాలు లోపే ఉంటాయి. అంతకుమించి పెద్ద విశ్లేషణ ఏం చేయడు. వచ్చిన వార్తను వచ్చినట్టు, వాట్సాప్ గ్రూప్లో వచ్చిన వార్తను వచ్చినట్టు, ఆయనకు అనుకూలంగా, ఆయన మద్దతు ఇచ్చే పార్టీకి అనుకూలంగా ఏ విధంగా చెప్పాలని చెప్పేసి అని అనుకుంటాడు. ఆ విధంగా చెప్పేస్తాడు అంతే. ఏదో ఒక సామెత చెప్పుకొస్తాడు, ఒక స్టోరీ చెప్పుకొస్తాడు, ఒక కథ చెప్పుకొస్తాడు, ఒక నీతి సూక్తులు లాంటివి కొన్ని చెప్పుకొస్తాడు, వదిలేస్తాడు. దానివల్ల ఉపయోగాలు ఏముండవు. జర్నలిస్ట్ అనేది ఉన్నట్టు చెప్పాలి. ఒక విషయం ఉంది, ఒక ఇష్యూ జరుగుతుంది, దానిపైన విశ్లేషణ జరపాలి, దాని గురించి మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడతారంటే ఆ విధంగా మాట్లాడరు. వచ్చిన వార్తను వక్రీకరించి మాట్లాడేయాలి. అదొక జాడ్యం మాట, అదొక దరిద్రం మాట మాకు. ఇంకా చాలామంది ఉన్న వాళ్ళు, కొంతమంది అపర మేధావులు, వాళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా శుద్ధ దండగ.